పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న పరిస్థితి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్ది. ఓ పక్కన ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకుంటారని తెలిస్తే ఆ తాలిబన్లైన తీవ్రవాదులకే ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అప్పచెప్పి ఇంతకాలం తమని నమ్మినటువంటి ప్రజల్ని నట్టేట ముంచినటువంటి అసమర్థమైనటువంటి అమెరికా అధ్యక్షుడు బైడెన్. అమెరికా జీవితంలో బ్లాక్ మార్క్ అది. అదే ఒక ఎత్తు అనుకుంటే ఖలిస్తానీ తీవ్రవాదుల్ని పెంచి పోషిస్తూ వాళ్ళని ఏమీ చేయలేని మరొక అసమర్థత ఆయన జీవితంలో మరొక బ్లాక్ మార్క్. పాకిస్తానీ తీవ్రవాదాన్ని మళ్ళీ పెంచి పోషించి ప్రోత్సహించేటటువంటి జీవితం ఆయనకి మూడవ బ్లాక్ మార్క్. ఇప్పుడు హౌతీ తీవ్రవాదుల విషయంలో సముద్రపు వాణిజ్యాన్ని దిగ్బంధించడానికి ప్రపంచ వాణిజ్యాన్ని దెబ్బ కొట్టేందుకు కుట్రలు పన్నుతా వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతుంటే యుద్ధవాహక నౌకలు పంపించి విమానవాహక యుద్ధ నౌకలు పంపించి ఏమీ చేతకానిలాగా చేష్టలుడికి చూడటం బైడెన్ ప్రభుత్వానికే చెల్లిందంటూ మాజీ సైనిక జనరల్ మాట్లాడుతున్నారు. ఫార్మర్ యుఎస్ జనరల్ ఫ్రాంక్ మెగ్నిజ్ called for violent action against Iran's proxies over Red Sea attacks. He stated that the US must apply violence that Tehran understands. The retired four-star Marine general also slammed the Joe Biden's administration, stating that the US indecisive response had failed టు డెటర్ ఇరానియన్ ప్రాక్సిస్. ఓ పక్కన ఇరాన్కి సంబంధించిన హిజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, హమాస్ అరాచకాలు చేస్తుంటే వాళ్ళని కంట్రోల్ చేసే దమ్మున్నటువంటి సైన్యం ఉండి దాన్ని సరిగ్గా వాడటం చేతకాని అసమర్థుడంటూ బైడెన్ని విమర్శిస్తున్నారు మాజీ సైనిక అధికారులు.